వెనకడికి పెద్దలు చెప్పినట్టు బర్రెదేంగానే కాదు బిడ్డ, దానికి పొద్దుగాల గడ్డేయాలన్నట్టు ఇగో మా రైతన్న ఒక ఆయన వరి మిషన్ తీసుకొచ్చిండు 4 వీలు. దానికి ఎన్ని గొల్లాలు ఉంటాయి ఎన్ని కథలు ఉంటాయని వీళ్ళు ఏడాదికి ఒక 2-3 మెకానికల్ని తీసుకురావాలా, నానా తంటాలు పడాలా. ఈ రామకథ ఏంద్రా అన్నారు, వాళ్ళే ఎట్లా రిపేర్ చేయాలా ఏం కథ, అచ్చనే మెకానిక్ ఏం చేస్తుండు మెల్లగా లిస్టులో రాసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక వెల్డింగ్ మిషను, అట్లనే ఒక గ్రైండరు, అదోటి ఇదోటి తీసుకొచ్చి ఇక దాని వాతావరణం అంతా తెలుసుకొని వాళ్ళే రిపేర్ చేయడం మొదలుపెట్టారు. ఇగో నిన్న ఒక ఆయన మెకానిక్ వచ్చి ఆయిల్ సిల్ ఎత్తుండు. వీళ్ళు వెల్డింగ్లు అవి ఇవి పుల్లలు పోతే అసంటి అన్నీ చదువుకుంటారు. కాకపోతే ఇంకా బేరింగ్ లేసుడు, అలాగే ఏదైతే ఇంకా ఆయిల్ చేంజ్ చేసుడు, ఇంకా ఆయిల్ సిల్ పోతాయి, ఇంకా గసంటి పనులు కూడా నేర్చుకోవాలని నిన్న మెకానిక్ ఇగో ఈయననే అసలు రైతు, ఇంకో రైతు ఉంటాడు పార్ట్నర్ కలిసి తెచ్చారు. ఈయననే దీనికి కర్త కర్మ క్రియ ఏది పోయినా కానీ. ఇది పెద్ద గొలుసుకి ఏం చేసిండు, పండ్లు తగ్గుతున్నాయని ఓ వెల్డింగ్ మిషన్ తెచ్చి ఇక వాడికో వీడికో ఉండబోడు ఎందుకు అనుకున్నాడు, వెల్డింగ్ పుల్లలతోటి ఆడనే ఆ పండ్లు పెంచుతూ ఉన్నాడు. అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఉపాయం అన్నట్టు వీళ్ళ కథ. అంటే దేన్నైనా కానీ చదువుకోకున్నా సరే కానీ దిమాక్ ఉండాల. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు, నోరున్నోడు మాంది మీద నోరు వేసుకొని పాడతాడు. ఇక మనోళ్ళకి ఇంత దిమాక్ ఉన్నది కాబట్టి అట్టనో ఇట్టనో అచ్చిన మెకానిక్లు ఏం చేస్తుర్రు ఏం కథ అన్నదాని మీద వీళ్ళు దృష్టి సాధించి ఇక వాళ్ళే ప్రతి పని పెద్దదైతేనేమో పెద్దదైతేనే మెకానిక్ పిలిపిస్తారు. ఇక చిన్నవి కటర్ సెట్టింగ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే పనులు పోయినా, అలాగే ఏదన్నా లైట్ పోయినా, ఇంకా ఏదన్నా వెల్డింగ్ పోయినా, ఇంకా చాలా విషయాలల్లా ఏదైనా కానీ వడ్లచ్చే గొట్టం ముంచట్టు చూడు, గొట్టంలోకి వెళ్ళి వడ్లు బరాబర్ రాపోయినా, అందులోకి వెళ్ళి ఏదైనా రాడ్ బెండింగ్ పోయినా, ఏదైనా నట్టు ఇరిగిపోయినా, ఇక ఇటువంటి విషయాలలో క్లారిటీగా వాళ్ళకి తెలుసు. అసలు మిషన్ ఆగంగానే పలాంతాడ పోయిందిరో తీసుకురాపో అని ఒకడు అసిస్టెంట్ ఉంటాడు, వాడు బండి మీద రయ్యన పోనా అడికెళ్ళి సామాన్లు తీసుకొని రానా, ఇక ఈడ మెకానిక్ పని చేస్తూనే ఉంటాడు. అంటే ఒక రైతు మిషన్ తెచ్చుడే కాదు, దానికి కూడా రిపేర్ నేర్చుకోవాలి. రైతు విషయంలో అంటే ట్రాక్టరే కావచ్చు, వరి మిషనే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇప్పుడు గడ్డి కట్టలు కచ్చే మిషన్ కూడా వచ్చింది త్వరలోనే. ఇక ఆడోళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది కదా, ఇక నాట్లేసే మిషన్లు కూడా తెస్తారు మనోళ్ళు ఏం సన్నపోటు కాదు. కాబట్టి ఏది తెచ్చినా సరే దాని గురించి మొత్తానికి తెలవాలా. నిన్న ఏం జరిగింది అంటే ఆయిల్ సిల్లు పోయింది అని చెప్పేసి మెకానిక్లను పిలిచిర్రు. వీళ్ళు ఏం చేసిర్రు, పెద్ద దిమాగ్ మంతులే. ఈ ఆయిల్ సిల్ కూడా ఈ మెకానిక్ను పిలుచుడు ఎందుకు అన్నారు, వీడియో తీసుకొని దానికి కథ చదివిస్తున్నారు అన్నట్టు. దానికి ఏ రకంగా ఆయిల్ సిల్ ఎత్తుండు, ఏం కథ, ఏం చేయాలా, ముందుగాల ఏ నట్టు ఇప్పాలా అని ఇంకోటి చిత్రకారుడు ఉంటాడు, వారు రాసుకొని పెట్టుకున్నాడు. అది నెక్స్ట్ టైం ఏదన్నా ఆయిల్ సిల్ పోయినప్పుడు వీళ్ళే ఆ పయ్యని ఇప్పి ఆయిల్ సిల్ పోయినా బేరింగ్ పోయినా వీళ్ళే వేసుకునే విధంగా తయారయ్యారన్నట్టు. అంటే ఒక రైతు వరి మిషన్ తెచ్చిన తర్వాత ఆగం కాకుండా దాన్ని ఏ రకంగా పద్ధతిగా ఫాలో కావాలా, ఏ రకంగా దానికి సెట్టింగులు చేయాలా అన్నీ నేర్చుకుంటేనే ఆ ఖర్చులు అనేటివి మనం మిగులుతాయి. లేకపోతే ఇల్లు జారం పొయ్యి బుజారం, తెచ్చిన మిషన్ అమ్ముకునే కాదు, అయ్యా వాళ్ళు సంపాదించిన మన ఎక్కరం అంటే దాన్ని కూడా ఉత్సాహా అనుడు అన్నట్టు. ఇది మనోళ్ళు చెప్తున్న నీతి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులున్నా కానీ మనం ఎప్పుడన్నా ఇనుప సామాన్లు గదేనుల్లా గీ వరి మిషన్లు, ట్రాక్టర్లు, నాటేసేటి, మన ఏదైతే వరి కట్టల గడ్డి కట్టలు కట్టేటి గీసోంటివి తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మనమే దాన్ని మొత్తం తెలుసుకోవాలా. అసలు ఎట్లా రిపేర్ చేస్తారు, ఏం కథ, దానికి ఉన్న ప్రాబ్లాలు ఏంటి. ప్రాబ్లం తెలుసుకోకపోతే మాత్రం ఒక గంట కూడా నడవదు. ఇప్పుడు ఫీల్డ్ మీదకి పోయి పొలం కోత మొదలుపెట్టంగానే కటర్ క్లాడ బేర్లు ఎగిలిపోయినాయి అనుకో, ఇక నా అటువంటి అమాయకుడు కనుక మిషన్ తెచ్చుకున్నా అనుకో, వీనికి ఫోన్ చేయాలా వానికి ఫోన్ చేయాలా, వాడు వాయించులు ఉంటాడు, వాడు కామెంట్లు ఉంటాడు, ఎన్నో ఉంటాడు, నిజామాబాద్ ఉంటాడు, వారు రావాలి, బిలేడ్ ఎక్కియాలి, అప్పుడు బండి చాలు చేయాలి. అవర వరకల్లా రైతులు ఊకుంటారా, మీద మొగులు అయింది అనుకో పుసుక్కున్నా, ఈ బండి కాదు తేపరు ఇంకోటి మీరు పక్కటేరని ఇంకో బండి రానా రప కోసుకుంటాడు. ఆడ ఇటువా ఈ మిషన్ ఓడు నోరు తెరుచుకొని చూస్తాడు, ఆ నోట్లో ఈగలు చూస్తాయి. అందుకనే అసలు కథలు కాకుండా మనం ఏం చేయాలంటే మిషన్ తెచ్చుకుంటే కాకుండా దానికి ఏం ప్రాబ్లం వచ్చినా మంచిగా నేర్చుకోవాలా. ఇగో నిన్న మన మెకానిక్ బాయ్లు మంచిగా
ఆయిల్ సీల్ అసలు పై ఎట్లు ఇప్పిర్రు, దాని కింద ఆయిల్ సీల్ ఏ రకంగా సెట్ చేస్తుర్రు, నట్లు ఏ విధంగా ఇప్పి అక్కడ క్లీన్ ఏ విధంగా చేసిర్రు, దేంతో చేసిర్రు, పెట్రోల్ తోట, డీజిల్ తోట, లేకపోతే యాసిడ్ తోట. ఇక పెట్రోల్ డబ్బా దాన్ని కూడా మంచిగా తీసుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా ఆయిల్ సీల్ పోయినా, పుసుక్కున్న బేరింగ్ పోయినా మనోళ్ళు సెట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇక జాకీ సెట్టింగ్ కూడా ఏ రకంగా చేయాలి అంటే ప్రతి ఒక్కటి ఇగో నట్లు ఎక్కించేటప్పుడు కూడా ఎంత మంచిగా వీడియో తీసుకుంటారు చూడరు. ఎందుకంటే దానికి నట్లు ఎన్ని ఎక్కిస్తుండు, ఏ రకంగా ఎక్కిస్తుండు అని తెలుసుకోవడానికి అన్నట్టు. ఇక ఇవన్నీ తెలుసుకోకపోతే మనకు మిషన్ ఏడ నడుస్తుంది, డ్రైవర్ మీనో లేకపోతే వేరే మెకానిక్ల మీనో వీళ్ళ మీనో ఆధారపడితే ఆ కథ కుదరది. ఖచ్చితంగా మిషన్ మెయింటైన్ చేయాలంటే మనం దాని గురించి ఖచ్చితంగా ఇంత 50% వర్క్ ముందుగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఏదైనా సరే ట్రాక్టర్ అసంటిది చిన్న బేరింగ్ పోతే నడవది. మరి అట్లాంటప్పుడు బేరింగ్ మనకి వేయ రావాలి. నాట్ సీజన్లో అయితే ట్రాక్టర్కు ఎంత ఉంటుంది ఫిక్సు, నాట్లు వేస్తూ ఉంటారు, బేరింగ్ పోయిందనుకో మనము వేసుకోవాలి బేరింగ్. ఇది కూడా అట్లనే కోతల విషయంలో రైతులు హడావిడిగా ఉంటారు, కొయ్యాలన్నట్టు. అటువంటి టైంలో బేరింగ్ పోయినా, ఆయిల్ సీల్ పోయినా, ఏదైనా లివర్ లేపకపోయినా అటువంటి ప్రాబ్లాలు మనోళ్ళకు ఏదా అంటే మన చిన్న బీడీ దాయి పడేసినంత పెద్ద పని కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేర్చిరు కాబట్టి. అది నేర్వడం కోసం మనం ఏ విధంగా ప్రయత్నించాలా, ఏమేం చేయాలా అన్న ట్రిక్కులు వీళ్ళు ఉపయోగించరు. మొదట మిషన్ తెచ్చినప్పుడు ఏమి తెలియదు, మెకానిక్ను విలవాలి, ఏం చెప్తే దాని గురించి ఆర్మూరు, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ తిరగడం. తర్వాత ఒక సంవత్సరం వరకల్లా ఇదంతా మనతో కాదు అని మెల్లగా పద్ధతి కొద్దీ నేర్చుకుంటా పోతా ఉన్నారు. ఇక్కడ ఇగో బ్లూ టీషర్ట్ వేసి ఒక పిల్లగాడు కనబడుతున్నాడు కదా, వాడే డిగ్రీ చదివి ఏం చేసిండు, మిషన్ తీసుకొచ్చి దాని పద్ధతిగా ఏ రకంగా రిపేర్ చేయాలా, ఏం కథ, ఏం లెక్క అని అన్ని లిస్టులో రాసుకొని ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు దానికి ఈ విధంగా రిపేర్ చేయాలనే విధానం నేర్చుకున్నారు. అంటే ఈ వీడియో విధంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏ రిపేర్ అయినా సరే ముఖ్యంగా మనం నేర్చుకోవాలి. ఎవరు మిషన్ వాళ్ళు కానీ ట్రాక్టర్లు కానీ మనం నేర్చుకుంటే బెనిఫిట్. మెకానిక్ వాళ్ళు ఎవరైనా వచ్చిరంటే చిన్న రిపేర్కి ఒక 2-3 వేలు ఈజీగా పోతాయి. మరి ఈ సీజన్లో వరి కోతల సీజన్లో అయితే మిషన్ల రిపేర్ కానీ ట్రాక్టర్ల రిపేరు ఎప్పుడు మనకు నాట్లలో కానీ ఎవరైనా వేరే మెకానిక్ వచ్చినప్పుడు 1000 ఖర్చు పెట్టడం ఎందుకు, ఫస్ట్ చిన్నగా రిపేర్ అవుతుంది. దాన్ని బట్టి మనం కనుక రిపేర్ను సాల్వ్ చేస్తే అది పెద్ద రిపేర్గా మారదు. కాబట్టి మనోళ్ళు ఎగ్జాంపుల్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే ఎవరైనా సరే తోటి ఫార్మర్సు, రైతన్నలు ఎవరైనా మిషన్ తెచ్చుకున్నా చేసినా కానీ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఖచ్చితంగా మెకానిక్ అనేది నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే మన మీద ఏదైతే ఎక్కువ ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ట్రాక్టర్లకు, మిషన్లకు, అలాగే మన గడ్డికి కట్టాలు చుట్టే మిషన్లకు ఇవన్నిటికీ ప్రాబ్లం ఏంటి అంటే మిషన్లు రిపేర్కి వచ్చినప్పుడు దాని యొక్క ప్రాబ్లాన్ని ఏ రకంగా మనము క్లియర్ చేసి దానికి రిపేర్ మనం చేసుకుంటే మనకు తక్కువ ఖర్చు అవుతుంది అనే ఒక ఒపీనియన్. మనము మిషన్లకు రిపేర్లకు పెట్టే ఖర్చే కనుక ఎక్కువ ఉంటే మన ఆదాయంలో బొక్కబడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి ఉన్న ఇన్స్టాల్మెంట్లు, మనకున్న ఆదాయం పరిమితిని పట్టుకొని మనం నేర్చుకుంటే త్వరగానే మన యొక్క మిషన్ మీద ఉన్న అప్పు కూడా తీరడానికి కొంచెం ఉపకారంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిషన్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక సంవత్సరం వాళ్ళు ఎవరైనా కానీ అర్థం కాదు, తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మిషన్ రిపేర్ ఎలా చేస్తురు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎలా చేస్తురు, ఏ పాన దేనికి పడుతుంది ఏంది అన్న దాని మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనం నేర్చుకుంటే కనుక మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అని ఈ రైతులు చేసి నిరూపించారు. మీరు కూడా కామెంట్ చేయండి.